హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఈ డిజైన్ బ్లౌజ్ అయితే చూపించానండి. షార్ట్ వీడియోలో పెట్టాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా బాగుంది. ఇది కొరియర్ కూడా పంపించేశాను. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చిందంట. ఆన్లైన్ ఆర్డర్ అన్నట్టు. అయితే సేమ్ ఇదే బ్లౌజు ప్యాటర్న్ తోటి నేనైతే ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేశానండి. అయితే మనకి బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఎక్కువ క్లాత్ మీటర్ అయినా పడుతుంది అన్నట్టుగా ఉంటుంది కదా. మీటర్ కాకుండా ఇదైతే 80 సెంటీమీటర్స్ అనమాట. ఇది వాళ్ళకి సెట్ అవుతుంది అని చెప్పి ఇదైతే ఆర్డర్ చేసుకున్నారు మన దగ్గర నుంచి. అయితే ఇది 80 కటింగ్ అనమాట. కొంచెం జాయింట్లు అయితే కింది సైడ్ వస్తాయి, పర్లేదని చెప్పి అంటే కటింగ్ అయితే చేశాను. అయితే మనం ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు ఇలా వేసుకొని చూస్తే చూడండి, మనకి ఇదైతే ఫ్రంట్ పార్ట్ రావడం లేదనమాట. ఇలా కాకుండా ఇలా అడ్జస్ట్ చేసి ఎలా వేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. ఎడ్జెస్ అనేవి ఇలా ఉండేలాగా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే నాకు కింది వైపు అయితే జాయింట్లోకి వచ్చిందనమాట. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు మనం జాయింట్లు వేసుకుంటే కింది సైడ్ వెళ్ళిపోతుంది అనమాట, మొత్తం కనిపించదు. మనకు కొన్ని డిజైన్స్ నచ్చినప్పుడు వాటికి సంబంధించి బ్లౌజ్ పీసు కలరు అంతా నచ్చినప్పుడు మీటర్ పీసులు లేవనుకోండి, 80 కటింగ్ కూడా తీసుకుంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి పెట్టిన బ్లౌజులు లేదంటే సారీ మీద బ్లౌజులు వస్తాయి కదా, అప్పుడు ఇలా అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి. కొంచెం జాయింట్స్ అయితే పడతాయి, ఓపికతో స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇవైతే ఇక్కడ మాత్రమే జాయింట్లు అయితే పడతాయి. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి. బ్యాక్ అయితే ఓపెన్ లేదు. ఓపెన్ ఉన్న సైడు మనము ఓపెన్స్ వైపు వేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మిగిలిన క్లాత్ చూపిస్తున్నాను కదా, దాంతో అయితే జాయింట్లు వేసుకుంటాను. జాయింట్లు ఎలా వేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. మనకి ఫ్రంట్ జాయింట్లు వచ్చినాయి కదా, జాయింట్ క్లాత్ అయితే తీసుకొని జాయింట్లు వేసుకున్న తర్వాత బ్లౌజు స్టిచ్ చేసుకుంటే జాయింట్లు అయితే మొత్తం కనిపించవండి. మొత్తానికే ఇలా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ బ్లౌజ్ అయితే పార్సల్ పంపించేసాను అని చెప్పాను కదండి. ఇవి వీడియో పెట్టడానికి అయితే అస్సలు టైం అయితే అడ్జస్ట్ అవుతలేదండి. స్టిచ్చింగ్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఇది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అందుకోసమే ఇలా తీసుకొని జాయింట్లు అయితే వేసుకోవాలి. అయితే షార్ట్ వీడియోలో మనం చెప్పాలనుకున్నది మొత్తం చెప్పలేకపోతున్నాను. షార్ట్ వీడియో లెంత్ వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. స్టిచ్చింగ్ అనేది చాలా ఉంటుంది. లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. వీడియోస్ తీస్తున్నాను కానీ పెట్టేంత టైం అయితే ఉండట్లేదు. అందుకని ఈ మధ్యన ఎక్కువ షార్ట్ వీడియోస్లోనే పెడుతున్నాను అనమాట. చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే. ఇదైతే ఒక స్టిచ్ మనకి జాయింట్లు వేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు క్లాత్ అయితే ఉంచుకోవాలండి. క్లాత్ ఉంచుకుంటేనే మనకి పికిలిపోకుండా నీట్గా వస్తుంది. అలా పైనుండి పెట్టుకొని వేసుకున్న తర్వాత పైన ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాగే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఫిట్టింగ్ అయితే మనం జాయింట్లు వేసినా కూడా ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అలాగే 80 కటింగ్ బ్లౌజ్ పీస్లు అయితే ఇప్పుడు ఎవ్వరు కుట్టర్లేరంట అండి. సారీస్ మీద కూడా చిన్నగా వచ్చినాయి అనుకోండి, బ్లౌజెస్ కావని చెప్పి పంపిస్తురంట. వాళ్ళకి కొంతమందికి ఏంటంటే సారీస్ మీద బ్లౌజులే కుట్టుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. వేరేవి ఇప్పుడు మా దగ్గర అయితే చుట్టూ పల్లెటూరులో నుంచి వెళ్ళే గిరాకీ అయితే వస్తుంది. మాది మండల్ ఏరియా కానీ ఇక్కడ అయితే సారీస్ మీద బ్లౌజులే కుట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారనమాట. అలాంటప్పుడు మనం కొంచెం జాయింట్లు పడ్డా సరే జాయింట్లు వేసి స్టిచ్చింగ్ చేసేలాగా అయితే వేసేలా ఉంటేనే మన దగ్గరికి స్టిచ్చింగ్ అనేది వస్తూ ఉంటుందండి. కొంతమంది అయితే గిరాకీ రావట్లేదని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి సిటీలో ఉండే వాళ్ళైతే మీటరు పీసెస్ అలా తీసుకుంటారు. మన దగ్గర ఇప్పుడైతే పల్లెటూర్లలో ఉండే వాళ్ళైతే నార్మల్గా 80 80 సెంటీమీటర్ క్లాత్ లేదంటే సారీలో వచ్చినాయి రెగ్యులరు డైలీ వేర్ సారీస్ ఉంటాయి కదా తక్కువ రేట్లోని, ఆ సారీస్లోని బ్లౌజెస్ అయితే చాలా చిన్నగా వస్తున్నాయండి. చూపించాను 65 సెంటీమీటర్స్ 70 సారీ పన్నాలో అలా వస్తున్నాయి అన్నమాట. వాటిని కూడా కొంచెం మనం అడ్జస్ట్ చేసి కుడితేనే మనకి గిరాక్ అనేది కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారనమాట. అందుకనే ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిద్దామని చెప్పి ఇలా అయితే జాయింట్లు వేస్తున్నానండి. కొంచెం టైం
టైం తీసుకుంటుంది. కానీ స్టిచ్చింగ్ అలా చేస్తే మన దగ్గరికి ఇంకా డిజైనర్ బ్లౌజులు కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఓన్లీ మంచి డిజైన్ బ్లౌజెస్ అవి మాత్రమే కుట్టేసి నార్మల్గా జాయింట్లు పడేవి మనము స్టిచ్చింగ్ చేయమని చెప్తే మళ్ళీ ఇంకోసారి కస్టమర్స్ అనేవాళ్ళు రాకుండా ఉంటారు. ఇలా అడ్జస్ట్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడైతే మొత్తము జాయింట్లు వేసుకున్న తర్వాత మొత్తం స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తే అయిపోతుందండి. జాయింట్లు అనేవి నీట్గా వస్తాయి. పైనుండి ఇంకొక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, జాయింట్లు వేసేటప్పుడు ఏంటంటే 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలండి. అలా ఉంచుకుంటేనే మనకి జాయింట్ వేసినప్పుడు పికిలిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. వేసుకున్న తర్వాత అంతా నార్మల్గానే స్టిచెస్ వేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను జాయింట్లు వేసేది చూపించుకుంటూ కొన్ని విషయాలైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. నేను ఇప్పుడు ఆన్‌లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాను. అవి లాంగ్ ఫ్రాక్‌లు అయినా సరే, బ్లౌజెసు, నార్మల్ బ్లౌజెస్, పైపింగ్ బ్లౌజెస్ అవన్నీ అయితే తీసుకుంటాను. ఇంకా వాటికి సంబంధించిన వీడియోస్ కూడా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే వీడియోస్ కూడా పెడతాను. మెటీరియల్ కట్టింగు, స్టిచ్చింగు ప్రతి ఒక్కటైతే షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి జాయింట్ అయితే కనిపించట్లేదనమాట. ఇలా నీట్‌గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు స్టిచ్చింగ్‌తో సహా కావాలి అనుకుంటే కూడా మన ఛానల్‌లో వాట్సాప్ నెంబర్ అయితే ఉందండి. వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను. డ్రెస్సెస్‌కి ఎంత తీసుకుంటాను, బ్లౌజెస్‌కి అవన్నీ కూడా. ఇంకా మీకు ఎలాంటి డిజైన్ అయినా సరే స్టిచ్చింగ్ చేసి పంపిస్తానండి ఎక్కడికైనా సరే. ఇంకా డిజైన్స్ ఏవి కావాలన్నా కూడా నాకు వాట్సాప్ నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తానండి. ప్రతి ఒక్క డిజైన్ కూడా నేను ఇందులో షేర్ చేస్తానండి. మనకి నార్మల్‌గా కటింగ్, స్టిచ్చింగు పెట్టేంత టైం లేకున్నా కూడా నేను స్టిచ్ చేసిన డిజైన్ అయితే ప్రతి ఒక్కటి షార్ట్ వీడియోలో అయినా పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కంటే లైనింగు జాయిన్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంచకూడదండి. మొత్తము లైనింగ్ ఎంత ఉందో అంత ఉండేలాగానే కట్ చేసుకోవాలి. చుట్టూ క్లాత్ అయితే క్లాత్ అనేది కొంచెం మిగిల్చామనుకోండి, మనకి స్టార్టింగ్‌లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే క్లాత్ అనేది సేమ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎంత ఉందో మనకి మెయిన్ క్లాత్ కూడా మొత్తం సైడ్ జాయింట్లు వేసిన తర్వాత మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. అలా కటింగ్ చేసుకుంటేనే మనకి స్టిచ్చింగ్ జాయింట్ చేసేటప్పుడు, హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అవి జాయింట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి, స్టిచ్చింగ్ వేసేటప్పుడు పాదం ఇంచు గ్యాప్ తోటి అయితే స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్తాము కదా, అప్పుడు ఓన్లీ మెయిన్ క్లాత్ మీదనే స్టిచ్చింగ్ అనేది పడుతుంది. లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడదనమాట. అలా పడకపోవడం వల్ల లైనింగు మెయిన్ క్లాత్ అనేది తొందరగా పికిలిపోతుంది. అలా కొంతమందికి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి షోల్డర్స్ మీద, హ్యాండ్స్ దగ్గర మొత్తం ఓపెన్ అవుతుందనమాట. క్లాత్ అనేది పిగిలిపోతుంది కదా, దానికి రీజన్ ఇదే అనమాట. మొత్తము క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కార్నర్స్ దగ్గర ఏ డిజైన్ అయినా సరే కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా టక్స్ పెట్టుకోవాలండి. రౌండ్ అయినా సరే, స్క్వేర్ నెక్ అయినా, ఏ డిజైన్ అయినా సరే కట్స్ అనేది పెట్టుకున్న తర్వాతనే, టక్స్ ఇచ్చుకున్న తర్వాతనే మనకి ఫోల్డింగ్ అనేది మంచిగా వస్తుంది. అలా చేసుకుంటేనే నీట్‌గా వస్తుందనమాట ఫినిషింగ్ అనేది. అలా ఇచ్చుకొని మొత్తము మీద నుండి ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. అలాగే మొత్తము స్టిచ్ చేసుకోవాలండి. వీడియో లెంతీ అవుతుందని చెప్పి కట్ చేశాను. బ్యాక్ పార్ట్‌లో నుంచెళ్ళి వచ్చిన హ్యాండ్స్‌కి జాయింట్లు వేస్తే సరిపోతుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.